జీవీ రెడ్డి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్గా వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఆయన చాలా బలంగా వాయిస్ వినిపించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ఫైబర్ నెట్ చైర్మన్ లాంటి కీలక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన తర్వాత అనూహ్యంగా దానికి రాజీనామా చేసుకుంటూ టీడీపీకి రాజీనామా చేసుకుంటూ బయటకు వచ్చేసారు. చాలా అనూహ్యమైన స్టెప్. బయటకు వస్తూ ఆయన ప్రధానంగా అలిగేషన్ చేసింది ఎవరి మీద? ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న ఐఏఎస్ దినేష్ కుమార్ మీద, మరో ముగ్గురి మీద, ప్రధానంగా ఐఏఎస్ దినేష్ కుమార్ మీదనే చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. దినేష్ కుమార్ మీద తీవ్ర ఆరోపణలు చేసి బయటకు వచ్చారు. పార్టీకి ఆ ఫైబర్ నెట్ చైర్మన్ అన్నీ వదిలేసుకొని వచ్చారు. సరే, తర్వాత ఆయనను దినేష్ కుమార్ని అక్కడి నుంచి బదిలీ చేసి ఆయుష్ డైరెక్టర్గా ఏమో పంపించారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే దినేష్ కుమార్ని తాజాగా పోలవరం కలెక్టర్గా నియమించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎవరికైనా వచ్చే ప్రశ్న ఏంటి? ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్కి, ఫైబర్ నెట్కి ఎండీగా సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించడం లేదు అని చెప్పి తీవ్ర అలిగేషన్స్. ఆ ఫైబర్ నెట్ చైర్మన్నే టీడీపీ వ్యక్తే, అధికారంలో కీలకమైన ఆ వ్యక్తే అంత తీవ్ర అలిగేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ బాధ్యతలే సరిగ్గా చూడడం లేదు ఆయన అని చెప్పి అంత తీవ్ర అలిగేషన్స్ వేసిన తర్వాత మళ్ళీ తనని తీసుకెళ్ళి ఇప్పుడు ఏకంగా పోలవరం కలెక్టర్గా నియమించారు అని అంటే జీవీ రెడ్డి చేసిన ఆ ఆరోపణలు ఏవైతే ఉంటాయో, జీవీ రెడ్డి చేసిన కమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూచికప్పులలాగా తీసి పక్కన పెట్టాడు. అండ్ జీవీ రెడ్డి ప్రధానంగా చేసింది ఏంటి? ఫైబర్ నెట్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఫైబర్ నెట్ని ఒక పీనుగలా మార్చేస్తూ ఉన్నారు అని. బహుశా ఇప్పుడు దినేష్ కుమార్కి కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చిన దాన్ని చూసిన తర్వాత మరి దాన్ని బలహీనం చేయాలని, నిర్వీర్యం చేయాలని, దాన్ని ఒక పీనుగలా మార్చాలి అని అది దినేష్ కుమార్ అనుకున్నారు, లేకపోతే ప్రభుత్వమే ఆ విధంగా అనుకుంటే దినేష్ కుమార్ సహకరించారో తెలియదు. సో దాన్ని కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2017 ఐఏఎస్ జనరల్గా 9 నుంచి 12 సంవత్సరాల ఆ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నప్పుడు కలెక్టర్లుగా నియమించుకుంటూ వస్తారు. ఒక ఐఏఎస్ తన ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత కనీసం 9 నుంచి 12 సంవత్సరాల టైం అయితే చూడొచ్చు డైరెక్ట్ ఐఏఎస్లో. ఇంక ఎక్కువ పనితీరు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అంటే కాసింత ముందు ఏమైనా ఇస్తారు. బట్ ఇప్పుడు దినేష్ కుమార్ మీద ఇంత అలిగేషన్స్ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న వ్యక్తి చేశారు. సో అవేమీ పట్టించుకోలేదు. అండ్ ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నిర్ణయాలన్నీ ఎక్కువగా నారా లోకేష్ గారు తీసుకుంటూ ఉంటారు అన్నది ఓపెన్ సీక్రెటే. అండ్ జీవీ రెడ్డి అంత అసంతృప్తిగా బయటకు వెళ్ళడం వెనక కూడా కొందరు కీలకమైన వ్యక్తుల మీద అసంతృప్తి ఉంది అని అప్పుడే వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు చూడండి, జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన వ్యక్తికే మళ్ళీ పోలవరం కలెక్టర్ ఇచ్చారంటే జీవీ రెడ్డిని అట్లా పూచికపుల్లలాగా ఊపి పక్కన పెట్టేశారు. మొత్తం ఆయన చైర్మన్గా రాజీనామా చేశారు, మొత్తం అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఆరోపణలకు గురి కాబడే వ్యక్తి ఏమో కలెక్టర్ సీట్ మీద కూర్చున్నారు. భలే గమ్మత్తుగా ఉంటాయి రాజకీయాలు.